నేరస్తుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించారు ఆయన. ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రగా చేయాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పరిస్థితులు ఒకటే చెప్పాను, వేరే కార్యక్రమాలు ఏమీ లేవు. 30 రోజులు మనం పనిచేస్తున్నాం. 30 రోజులు మన సమయాన్ని మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. ఒక్కరోజు ఒకే విషయం పైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ రాష్ట్రంగా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేస్తామని మీరందరూ కూడా సంకల్పం చేయడానికి ఈరోజు పెట్టాం. గవర్నమెంట్లో అందరినీ కోరాను, పిల్లల్లో అందరినీ కోరాం. అందరం కలిసి ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు మన ఊరి కోసం, మన కోసం మనం అంకితం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇంత మునుపు మాట్లాడితే కొంతమంది చాలా స్పష్టంగా చెప్పారు. అది చూస్తే నాకు అనిపించింది, నేను చెప్పిన మెసేజ్ ఇప్పుడే వెళుతా ఉంది, ఇంకా కొన్ని రోజులు బాగా వెళుతుంది. రాబోయే రోజుల్లో మనందరికీ అది ఒక సాంప్రదాయంగా తయారు కావాలని ముందు ఆలోచన మైండ్ నుంచే పుడతాయి. స్వచ్ఛమైన ఆలోచనలు మీ మైండ్లోని చూస్తే ఇంక ఈ రాష్ట్రానికి తిరుగులేదు, మీకు తిరుగులేదు, మీ కుటుంబానికి కూడా తిరుగులేదని మరొకసారి ఆలోచిస్తున్నా. ప్రజల కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు సీఎం. పింఛన్లు, అన్నా క్యాంటీన్లు, దీపం కింద ఉచిత సిలిండర్లు ఇచ్చే పథకాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టామన్నారు. గతంలో తాను చెప్పినట్లుగానే ఇంటి వద్ద నుంచే యువత ఉద్యోగాలు చేస్తుందని గుర్తు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పింఛన్లకు ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం, మా ఆడబిడ్డలకు 1 కోటి మందికి దీపం కింద ఉచిత సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేనే ఆ రోజు హామీ ఇచ్చాను, నేనే మీకందరికీ దీపం పెట్టాను. వీళ్ళు వచ్చి దీపం ఆర్పేస్తే మళ్ళీ దీపాన్ని మీ అందరికీ వెలిగించి మళ్ళా మీ అందరికీ 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం, ఇప్పుడే నేను ఇక్కడే మన పిల్లలను చూశాను. కందుకూరులో ఒక 15 మంది వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ఎప్పుడో చెప్పాను, ఇంట్లో నుంచి చదువుకున్న వారు వేరే ప్రాంతాలకు పోకుండా ఇంటి దగ్గర కూర్చొని ఆడబిడ్డలైతే వంట కూడా చేసి, మగవాళ్ళైతే తల్లిదండ్రులకు వ్యవసాయంలో కూడా సహకరించి మీ ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ, ముసలి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళను కూడా చూసుకుంటూ మీరు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా చెత్తను సంపదగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించే మార్గంలో ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. నెల్లూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి 620 మెట్రిక్ టన్నుల చెత్త తొలగించే బాధ్యత తీసుకుంటున్నామన్నారు. చూస్తే ఆ రోజు మేము చెత్త ప్రభుత్వాన్ని విమర్శించాం, కానీ 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయే పరిస్థితి వచ్చింది. చెత్త మీద పని. ఈరోజు నేను ఒకటే చెప్పాను, అదే చెత్తను సంపదగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించే మార్గానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చాం. వ్యక్తిగత గృహ నిర్మాణం ద్వారా ఇప్పుడే మీరు చూశారు, మచిలీపట్నం నుంచి ఒక మాజీ టీచర్గా పనిచేసిన వ్యక్తి టెర్రాస్ గార్డెన్లో ఎక్కడికక్కడ కూరగాయలు పండించుకొని ఆరోగ్యవంతంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని కూడా పెద్ద ఎత్తున ఇంకో పక్కన నెల్లూరులో దగ్గర 10 మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి 330 కోట్ల రూపాయలతో 620 మెట్రిక్ టన్నుల చెత్తను పూర్తిగా తొలగించే బాధ్యత తీసుకుంటాం. అది కూడా వీరిని తొందరలో పూర్తి అవుతుంది. అంటే ఒక ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఆ రోజు మేము చెత్త ప్రభుత్వాన్ని విమర్శించాం, కానీ నేరాలు, ఘోరాలు, అకృత్యాలు చేసి తప్పించుకుందామంటే కుదరదన్నారు సీఎం చంద్రబాబు. తమది జీరో టాలరెన్స్ ప్రభుత్వం అన్నారు. ఆడబిడ్డల జోలికి వచ్చినా ఈ గెడ్డపై నేరాలు చేయాలనుకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగాయన్నారు. ఎవరైనా గంజాయి తాగినా, సాగు చేసినా ఉపేక్షించేది లేదన్నారు ముఖ్యమంత్రి. డ్రగ్స్ విషయంలోనూ ఇదే పద్ధతి అవలంబిస్తామని స్పష్టం చేశారు.
గుంటూరులో నేరాలు చేసి ఘోరాలు చేసి అకృత్యాలు చేసి మళ్ళా తప్పించుకుంటామనో 2 రోజులే కదా జైలు మళ్ళా బయట వస్తామనుకుంటున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వం జీరో టాలరెన్స్. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చినా ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి జరిగినప్పుడు అనిపిస్తుంది ఏం చేయాలనో మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గంజాయి విపరీతంగా పెరిగింది, డ్రగ్స్ పెరిగాయి. ఈ రోజు మీరు చూస్తున్నారు, ఒక విధంగా గంజాయి పైన యుద్ధమే చేస్తున్నాం. డేగా కన్నులు పెట్టాం. ఎవడైనా సరే గంజాయి తాగినా గంజాయి ఉత్పత్తి చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. అదే మరి డ్రగ్స్ కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు మీరందరూ ఇంట్లో చేసినప్పుడే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేరాలు చేసి ఘోరాలు చేసి అకృత్యాలు చేసి మళ్ళా తప్పించుకు నేరస్తుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తామన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రస్తావించిన ఆయన ఇలాంటి వాళ్ళను ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. మొన్నే నేను చూశాను, పేపర్లో చూస్తే నాకు వచ్చిన సమాచారం చూస్తే గుర్రంకొండ చిత్తూరు జిల్లా ఒక అతను ఒక అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని బలవంతం చేస్తే తల్లిదండ్రులు ఆ అమ్మాయికి వేరే పెళ్లి నిశ్చయిస్తే తెల్లవారుజామున పోయి నాటకాలాడి ఆ అమ్మాయిని మభ్యపెట్టి కడాన ఏం లేదన్న ఉద్దేశంతో ఏదో ఒకటి పెట్టుకొని ఆ అమ్మాయిని పొడి చేసే పరిస్థితికి వచ్చాడు. చావు బ్రతుకులపైన హాస్పిటల్లో చేరే పరిస్థితి వచ్చింది. నాటకాలాడే పరిస్థితికి వచ్చాడు. ఏదో విషయం తాగినట్టు ఏదో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఏమనాలో నాకైతే అర్థం కాదు. మొన్నే నేను చూశాను, గుంటూరులో ఒక దుర్మార్గుడు 2 సార్లు ఆడవాళ్లపైన అత్యాచారం చేస్తే జైలుకు పోయాడు. మళ్ళీ జైలు నుంచి వస్తానే మళ్ళా అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు. వాడిని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకొక అతను నేను చూశాను, 6 సంవత్సరాల అమ్మాయిని 75 సంవత్సరాల వయసుండే వ్యక్తి అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు, మానభంగం చేసే పరిస్థితికి వచ్చాడు. వీళ్ళు మనుషులనాలనా మానవ మృగాలనాలనా వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలని అడుగుతున్నా. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వం నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం, గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఉంటాం. మొన్నే నేను చూశాను, పేపర్లో చూస్తే నాకు వచ్చిన సమాచారం చూస్తే గుర్రంకొండ